இறைவன் மலையிலிருந்து கர்லட்சகடம் களக்கிருவாள் வர்ச்சி வெள்ளே துறவான் துயிலறந்தான் வினத்துருவான் உய்யாத்து கோண்டும் முனிவரங்களும் யோகிகளும் வெள்ளே விளந்தன் அரியோட்டுன் பேரரவம் ஒளம் புலம்பன் కుళిరందలో లంబవాయి. ఈ 6వ దినమునందున ధనుర్మాస మహావ్రతము చేసేటటువంటి వారికి అందరికీ కూడా ప్రారంభము నుండి కూడా ఇంతవరకు మొదటి రోజు కాలాన్ని కొనియాడి భగవానునికి అందరూ కూడా యోగ్యులేనని 2వ దినమునందున ప్రసన్నుణ్ణం చేసుకొని 3వ దినమునందున ఈ వ్రతం చేయటం వలన కలిగేటటువంటి లోకోపకారమును చెప్పి 4వ దినమునందున సర్వదేవతలను కూడా ప్రార్థించి 5వ దినమునందున భగవన్నామ సంకీర్తనం చేయించు ఈ మహావ్రతమును ఆచరించినారట. అటులుగా అటువంటి ఆటంకాలేవి కూడా రాకుండా ఉండాలని ఆండాళ్ళు తల్లి చెబుతూ ఉన్నది. ఈ 6వ రోజున పరమాత్మ సాకారులైనటువంటి ఓ 10 మంది గోపికలను నిద్రలేపుట అనబడేటటువంటి ప్రక్రియ ప్రారంభం చేస్తూ ఉన్నారట. మరి ఈ 10 మంది గోపికలు ఎవరండి, వారిని లేపటం ఏమిటి అని అనుకున్నట్లయితే ఈ గోపికలు అనబడేటటువంటి వాళ్ళు 12 మంది కూడా ఆడవారన్నమాట. వారు ఒక్కొక్క విశేషమైనటువంటి వేదాంగాలను తెలుసుకుని ఆ వేదాంగముల చేత భగవానుని కైంకర్యము చేసినటువంటి వారు. అందుచేత ఆడవారును లేపుట అనగా పరమాత్మ సర్వ సులభుడైనప్పటికీ వానిని ఆశ్రయించుటకు నేరుగా పోకూడదు. అందువల్ల వైష్ణవ ఆది వైష్ణవ సాంప్రదాయ ప్రకారముగా గురు పరంపరములో ఉండేటటువంటి భాగవతోత్తములను పురుషాకార భూతురాలైనటువంటి లక్ష్మీదేవి ద్వారా పరమాత్మను ఆశ్రయించాలి. ఇంతకు ముందు లేచినటువంటి గోపికలందరూ కూడా నిద్రపోతూ ఉన్నటువంటి ఇంకొక గోపిక దగ్గరకు వెళ్లి ఆమెను ఈ విధముగా లేపుతూ ఉన్నారట. ఈ మొట్టమొదటి ఆడవారులో ఉండేటటువంటి ఆవిడ స్వరూపాన్ని తెల్లవారిందమ్మా లేవమ్మా అని లేపుతూ ఉంటే లోపల ఉన్నటువంటి గోపిక తెల్లవారలేదు, తెల్లవారుజాము అయినదంటకు ఆనవాళ్ళు ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగగా బయట ఉన్నటువంటి గోపిక మేమంతా కూడా లేచి వచ్చాము కదమ్మా, ఇంతకన్నా ఆనవాళ్ళు ఏమున్నాయి, మీరు లేచుట ఆ యొక్క ఆనవాళ్లే కదా, అసలు మీరు నిద్రపోతే కదా అని బయట ఉన్నటువంటి గోపికను అంటూ ఉంటే మీరు రాత్రంతా కూడా భగవద్గుణానుభవము చేత మునిగి ఉన్నారు కదా, కనుక మీరు లేవుట తెల్లవారుందనుటకు ఆనవాళ్లు కాదేమో అని లోపల ఉన్న గోపిక అనగా బయట ఉన్నటువంటి గోపిక ఇలా అంటూ ఉన్నారట. వేరొక ఆనవాళ్లు ఉంటే చెప్పండి అని అడగగా ఆమె ఆ విధంగా చెబుతూ ఉన్నారట లోపల ఉన్నటువంటి గోపికతో. ఈ బయట ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఇలా అంటూ ఉన్నారు, పక్షులు లేచి కిలకిలారావాలు చేస్తూ ఉన్నాయి కదమ్మా, లేచి రావమ్మా అని బయట ఉన్నటువంటి గోపికలు అంటూ ఉంటే ఆ పక్షులు కూడా నీలాంటి స్వభావము కలవే, తెల్లవారుందంటకు ఆనవాళ్లు ఇవి కాదు అని ఈ విధంగా సంవాదం జరుగుతూ ఉన్నదట. ఇక్కడ గరుడ నిర్వాహకుడైనటువంటి పరమాత్మ కోవెలలో తిరువారాధన నిమిత్తం పెద్ద శబ్దములుగా శంఖమును ఊదుకుంటూ ఆ శబ్దము కూడా వినటం లేదా, లోపల ఏమి ఆలోచిస్తూ ఉన్నావమ్మా అంటూ ఉన్నారు బయట గోపికలు. అలా అనగా తెల్లవారిందంటకు ఇన్ని ఆనవాళ్లు చెప్పినా లోపల గోపిక లేవకపోయేసరికి ఓ చిన్నపిల్ల లేచి రావమ్మా, లోన ఉన్నటువంటి గోపిక ఈ విధంగా అంటూ ఉన్నదట. మీరంతా ఎలా లేచారమ్మా అని ప్రశ్నిస్తూ ఉంటే బయట ఉన్నటువంటి గోపికలందరూ కూడా పోతన శకటాసుర సంహారం చేసినటువంటి క్షీర సముద్రములో పవళించి ఉన్నటువంటి స్వామి తన హృదయంలో నిలుపుకొని వారి గుణానుభవాన్ని అనుభవిస్తూ హరి హరి అనబడేటటువంటి సంకీర్తన నామమును చేస్తూ బ్రాహ్మీ ముహూర్త కాలమునందు లేచి
యోగ్యులు చేసేటటువంటి కీర్తనలు అనగా మనము నిత్యము ఆచరించేటటువంటి కైంకర్యములు మేమంతా కూడా చేస్తూ ఉన్నామమ్మా. లేచి రావేమమ్మా, నీవు కూడా మా గోష్ఠిలోకి వచ్చి మా అందరితో కలిసి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాము అని ఈ విధంగా సంవాదన చేస్తూ ఉన్నారు. బయట ఉన్నటువంటి గోపికలందరూ కూడా లోపల ఉన్నటువంటి గోపికతో. ఈరోజు మొట్టమొదటిగా 6వ పాసురము ద్వారా మనకి అస్మద్గురుభ్యో నమః అనబడేటటువంటి పాసురము ద్వారా ప్రతిపాదింపబడే గురు పరంపరములలో పెరియాడవారులను మొట్టమొదటిగా లేపటం జరుగుతూ ఉన్నదట ఈ పాసురము ద్వారా. ఇచ్చట ప్రతి పదార్థము వేదార్థ సారాన్ని మనం చూసుకున్నట్లయితే పక్షులు అనగా ఆ యొక్క భగవద్గుణానుభవాన్ని కలిగి ఉన్నటువంటి వారు అని అర్థము. శంఖము అనగా ఓంకార ధ్వని, పూతన అనగా ప్రకృతి, పూతన స్థనములు అనగా అహంకార మమకారములతో నిండి ఉన్నటువంటి వారు అని అర్థము. శకటాసురుడు అనగా కామక్రోధములు అని అర్థము. ఆడవారు అనగా భగవత్ కళ్యాణ గుణములను పరమానంద సముద్రము యొక్క లోతుగా పోయి లోతును తెలుసుకుని అర్థమును ఆ యొక్క భగవంతుని యొక్క అర్థాన్ని గురించి, జ్ఞానమును గురించి, శ్రీమన్నారాయణుని గురించి పామర జనాలకి తెలియజేయుట అని అర్థం. పురుషాకార భూతురాలు అనగా మధ్యవర్తిత్వము లేకుండా ఘటన ఘటితా తత్వము కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి స్వరూపాన్ని పురుషాకార భూతురాలుగా మనము చెప్పుకుంటూ ఉంటాము ఈ రోజున. ఇచ్చట తిరువారాధన అనగా ఆ భగవంతుడికి నిత్యము కూడా అర్చనాది కైంకర్యములు విప్రదక్షిణము చేసి ద్వారపాలకులు, అలాగే ఆ యొక్క ధ్వజస్తంభము, ఆ గాలిగోపురం పైన ఉండేటటువంటి ఆ శంఖము, ఆ చక్రము యొక్క స్వరూపాన్ని దర్శనం చేసుకుని భగవంతుని ఆరాధించుట కొరకు ఆ యొక్క దేవాలయంలో ప్రవేశించుటయే తిరువారాధన యొక్క ప్రారంభము అని మనకి చెప్పబడుతూ ఉన్నది ఈ రోజున. జై శ్రీమన్నారాయణ.